ఇక్కడ ఫస్ట్ మనం గమనించాల్సింది ఏమంటే బ్రీత్. ఎట్లయితే మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఎప్పుడైతే సెల్ ఫోన్ మనం వాడడం స్టార్ట్ చేస్తామో అదేమవుతుంది, మనకు డిశ్చార్జ్ అవుతుంది. ఈ రెండింటికి తేడా మనకు తెలుసు. ఇక్కడ మనం కూడా మన మైండ్ని కానీ మన బాడీని కానీ డే అంతా వాడడానికే ప్రయత్నం చేస్తాం మన పనులను బట్టి. కాబట్టి ఇక్కడ జరిగేది ఏమంటే, ఈ డే యాక్టివిటీస్ మనం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే బాడీ అనేది అలసిపోతూ ఉంటుంది. మైండ్ అనేది ఏమైతూ ఉంటదంటే, ఈ డే యాక్టివిటీస్ మనం చేస్తూ ఉంటే మైండ్ కూడా అలసిపోతుంది. రెండూ జరుగుతాయి. అయితే ఎప్పుడైతే ఈ అలసిపోవడం అయితే ఉందో, అంటే ఫస్ట్ మీరు ఉదయం 7:00 ఉన్నట్టు మీరు 2:00 ఉండరు. 2:00 ఉన్నట్టు వర్క్ చేస్తూ వెళ్తే 6:00 ఉండరు ఈవినింగ్. అంటే ఏమైతుంది, మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి. ఈ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే డిశ్చార్జ్ లో ఉన్నాం మనం అని అర్థం. మన ఎనర్జీ డిశ్చార్జ్ లో ఉంది. ఇక్కడ మనం ఛార్జింగ్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకుంటాము యోగాలో. కాబట్టి 1 అవర్ ప్రోగ్రామ్ మార్నింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఛార్జింగ్ మోడ్. ఏంటిది, అక్కడ బ్రీత్ తీసుకుంటాం, మరి ఇక్కడ బ్రీత్ తీసుకుంటాం. బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే, బాడీ మూమెంట్స్ కంటే కూడా మీరు ఏ మూమెంట్ చేసినా మూలాధారకు ఆజ్ఞకు ఈ బ్రీత్ కనెక్టివిటీ ఎట్లుందో చూసుకుంటూ చేయాలి. కాబట్టి ఈ 1 అవర్ మీరు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే, అంటే మీ బ్రీదింగ్ ఎప్పుడైతే మీరు బ్రీత్ తీసుకోవడం మొదలు పెడతారో మూలాధార నుంచి ఆజ్ఞకు రావాలి, బ్రీత్ అవుట్ లో ఆజ్ఞ నుంచి మూలాధారకు వెళ్ళాలి. ఇది బ్రీత్ ప్యాటర్న్ మనం చేయాల్సింది. న్యాచురల్ గా బాడీ చేసుకునే డిశ్చార్జ్ ప్యాటర్న్ ఏంటంటే దానికి అపోజిట్ అన్నమాట. అందుకని ఈ 1 అవర్ మనం ట్రైన్ అవుతే తర్వాత మనకు డైలీ యాక్టివిటీస్ లో కూడా సేమ్ బ్రీత్ ప్యాటర్న్ మీరు ఫాలో అవుతూ మీ పనులు చేసుకుంటూ వెళ్తే, మీరు ఉదయం ఎంత ఎనర్జీతో ఉన్నారో సాయంత్రం అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు సేమ్ ఎనర్జీని కంటిన్యూ చేయగలుగుతారు. ఇంకా 6 అవర్స్ టాస్క్ ఎవరైనా వర్క్ ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. ఆ కెపాసిటీ న్యాచురల్ గా మీకు వస్తుంది. కాబట్టి దానికోసం సాధన అనేది ఉదయం ఈ 21 డేస్ ప్రోగ్రామ్. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే వార్మప్ స్టార్ట్ చేద్దాము. స్టాండింగ్ పొజిషన్ అందరు కూడా. ఓకే, స్టాండింగ్ పొజిషన్. ఫస్ట్ ఫింగర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. ఫింగర్స్ పైన నిలబడతాము. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్. ఫింగర్స్ పైన నిలబడాలి. బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, అప్, బ్రీత్ అవుట్ డౌన్. కంటిన్యూ చేయండి. బ్రీత్ ఇన్ అప్, ఓన్లీ ఫింగర్స్ మీదనే పడాలి వెయిట్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, డౌన్. ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ మూమెంట్, ఓన్లీ ఫింగర్స్ పైన. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, ఓన్లీ ఫింగర్స్ పైన బరువు పెడుతూ మీరు మూవ్మెంట్ చేయాలి. ఓకే, దీని తర్వాత జస్ట్ ఫింగర్స్ పైన వాకింగ్, ఓన్లీ ఫింగర్స్ పైన వాకింగ్. గో ఫ్రంట్ అండ్ కమ్ బ్యాక్. ముందరికి వెళ్తాము, ఫింగర్స్ పైన మళ్ళీ వెనక్కి వస్తాము. ఫింగర్స్ పైన గ్రిప్ పెట్టుకునే ప్రయత్నం చేయాలంటే భూమిని మనం గ్రిప్ తో ముందరికి వెళ్ళాలి, గ్రిప్ తో వెనుకకు రావాలి. సో ఈజీ. 5 to 10 times go front and come back. రివర్స్ లోనే వెనక్కి రావాలి. ఓకే, గుడ్. ఇప్పుడు ఏంటంటే జస్ట్ స్వింగింగ్ మూమెంట్స్, సేమ్ ఫింగర్స్ పైన స్వింగింగ్ మూమెంట్స్. గుడ్. ఇప్పుడు 2 కాళ్ళు దూరంగా పెడతాము. ఓకే, నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్, అంటే లెఫ్ట్ లెగ్ కొంచెం బెండ్ చేయండి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాము.
మళ్ళీ రైట్ లెగ్ కొంత ముందర బెండ్ చేయండి, రైట్ సైడ్ వస్తాను. జస్ట్ సింపుల్, ఎంత చేయగలిగితే అంతే. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు సేమ్ పొజిషన్ ఏం చేస్తామంటే, ఎంత అనుకుంటే అంత మనం లెఫ్ట్ సైడ్ త్రికోణాసనం ఇస్తాము, రైట్ సైడ్ త్రికోణాసనం. సో సింపుల్. లెఫ్ట్ సైడ్ నా కాళ్ళని పట్టుకుంటూ కిందికి వెళ్తాము. 1 సి అప్ సైడ్, కమ్ బ్యాక్, రైట్ సైడ్, స్లోలీ కమ్ బ్యాక్. మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కమ్ బ్యాక్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కమ్ బ్యాక్. 1 2 3 4 5 6 7 8 9 10. Good. Just walk 20 steps. మరి ఒక 20 అడుగులు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము మన చేతులు రెండు కూడా ఈ చెస్ట్ ఏరియాలో పెట్టుకుంటాము, చెస్ట్ సమాంతరంగా. నెమ్మదిగా ఒక్కొక్క కాలు, ఒక మోకాలు మన చేతికి అనే విధంగా చేసుకుంటాం. సింపుల్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎంతవరకు వస్తే అంతవరకు, బట్ మన యొక్క చేతులు మాత్రం చెస్ట్ లెవెల్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆపోజిట్ సైడ్, అంటే ఇంతవరకు సేమ్ సైడ్ సేమ్ హ్యాండ్ కదా. ఇప్పుడు రైట్ లెగ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ కు, లెఫ్ట్ లెగ్ వచ్చేసి రైట్ హ్యాండ్ క్రాప్ చేస్తాం. సింపుల్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఒకసారి చేద్దాము. ఆపోజిట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్. జస్ట్ వాక్ 20 స్టెప్స్. మీరు వాక్ చేసేటప్పుడు మాక్సిమం మీ యొక్క ఫింగర్స్ పైన బరువు పడేటట్టు చూడండి, ఇంకా హీల్స్ పైన బరువు లేకుండా చూసుకోండి. ఇది న్యాచురల్ గా మీకు లోవర్ బ్యాక్ పెయిన్, స్పైన్ మీద పడే స్ట్రెస్ నుంచి రిలీఫ్ కల్పిస్తుంది. హిప్ జాయింట్ ఇష్యూస్ ఉన్నా, నెక్ ఇష్యూస్ ఉన్నా, మీకు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే రెండు చేతులు మోకాల పైన పెడతాము, రెండు కాళ్ళు దగ్గరగా పెట్టుకుంటాము. జస్ట్ 5 times క్లాక్ వైజ్ మూవ్మెంట్, 5 times యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. ఆపోజిట్. 1 2 3 4 5. ఇప్పుడు ఏంటంటే నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తాము, రైట్ లెగ్ రైట్ సైడ్ తీసుకెళ్తాము. ఎంత వస్తే అంత గుర్తు పెట్టుకోండి. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10.
ఇప్పుడు సేమ్ ఫ్రంట్ సైడ్ తీసుకొస్తాం. సేమ్ లెగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. ఇప్పుడు సేమ్ లెగ్స్ బ్యాక్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. జస్ట్ వాక్ 20 స్టెప్స్. ఫింగర్ గ్రిప్ తో వాక్ చేయాలి, నార్మల్ వాకింగ్ కాదు. ఓకే. ప్రతి అడుగులో మీరు గ్రిప్ చేయాలి ఫింగర్స్ తో. ఓకే. ఇప్పుడు ఏంటంటే పెల్విస్ ఓపెనింగ్ ఎక్సర్సైజ్ ఇది. ఓకే. సో సింపుల్ ఏం చేస్తామంటే లెగ్, రైట్ లెగ్ కానీ లెఫ్ట్ లెగ్ కానీ మోకాలు పైకి లిఫ్ట్ చేస్తాను. చేసి కాళ్ళు కంప్లీట్ గా ఆ సైడ్ తీసుకెళ్లి కింద డౌన్ చేస్తాం. ఓకే. ఒకసారి చూడండి, కెమెరాలో చూసి ప్రాక్టీస్ చేయండి. 1 లిఫ్ట్ అప్, 2 సైడ్ వదిలేస్తాం. సేమ్ 1 2 క్లాక్ వైజ్ 1 2 1 2 1 2 1 2 1 2 1 2. Opposite leg 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు కాళ్ళు 180 degrees లో బ్యాలెన్స్ చేస్తాం. పెల్విస్ ఓపెనింగ్ ఎక్సర్సైజ్ ఇది. జస్ట్ కీప్ బ్యాలెన్స్. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ చూడాలి, రైట్ లెగ్ రైట్ సైడ్ చూడాలి. కీప్ బ్యాలెన్స్. బాడీ బ్యాలెన్స్ లో ఉంది అంటే పెల్విస్ సిస్టమ్ అంతా ఓకే ఉన్నట్టుగా లెక్క. బ్యాలెన్స్ లేదు, ఇన్బ్యాలెన్స్ అవుతున్నాం అంటే నీడ్ టు కరెక్ట్ అనమాట. ఓకే. జస్ట్ కౌంట్ 10 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Just walk 20 steps. Okay. Now lumbar exercise. పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్. నడుమును ఒకసారి క్లాక్ వైజ్ 5 times, 5 times యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్ చేస్తాము. 1 2 3 4 5. ఆపోజిట్ 1 2 3 4 5. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదే తింపడము, రెండు చేతులు పైకి ఎత్తుతాము. మొత్తం 1 2 3 4 5. Opposite side 1 2 3 4 and 5. Okay, relax. Just walk 20 steps. ఫింగర్ గ్రిప్ మర్చిపోతూ విత్ ఫింగర్ గ్రిప్ స్టెప్స్ వేస్తూ వెళ్ళాలి.
ఇప్పుడు వచ్చేసి బాడీని నెమ్మదిగా రెండు చేతులతో లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తాము, రైట్ సైడ్ తీసుకెళ్తాము. ఫ్రీగా మూవ్మెంట్ చేయండి, టర్న్ చేయండి. ఎట్లా ఇబ్బంది వస్తే మీకు పెయిన్ అనిపిస్తే ఆ సైడ్ చేయకండి, పెయిన్ లేని సైడ్ ఎక్కువగా వెళ్ళండి. 1 2 3 4 5. మిడిల్ రెండు చేతులు మధ్యలో తీసుకోండి. 1 2 3 4 5. రెండు చేతులు పైకి తీసుకుంటాము. 1 2 3 4 5. ఇప్పుడు ఏంటంటే షోల్డర్ ఎక్సర్సైజ్ క్లాక్ వైజ్ 5 times, యాంటీ క్లాక్ వైజ్ 5 times. మోర్ ఇది 1 2 3 4 5. ఆపోజిట్ 1 2 3 4 5. గుడ్. ఇప్పుడు హ్యాండ్స్ ఎక్సర్సైజ్ కంప్లీట్ గా రెండు చేతులు క్లాక్ వైజ్ 10 times. 1 2 3 4 5. ఆపోజిట్ 1 2 3 4 5. దీని తర్వాత అడ్వాన్స్డ్, ఇప్పుడు నేను చెప్పేది పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తి పెరగాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ క్లాక్ వైజ్ మూవ్మెంట్ ఇస్తాము. అందరూ లెఫ్ట్ హ్యాండ్ క్లాక్ వైజ్ మూవ్మెంట్ ఇవ్వండి. రైట్ హ్యాండ్ ఆపోజిట్ అన్నమాట, అంటే యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్ ఇవ్వాలి. ఇది కంటిన్యూ అవుతుంది, అది కంటిన్యూ అవుతుంది. లెఫ్ట్ ఈజ్ క్లాక్ వైజ్, రైట్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. Now opposite. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది కంటిన్యూ చేస్తూ ఉండండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. సో సింపుల్. ఓకే, గుడ్. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్. నెక్ ఎక్సర్సైజ్ నెమ్మదిగా క్లాక్ వైజ్. 1 ముందరికి మాత్రం బెండ్ చేయకండి, ముందరకు వద్దు. లెఫ్ట్ నుంచి రైట్ కు, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ కి, అంతే. ఫ్రంట్ బెండింగ్ వద్దు. ఓకే, నెమ్మది. 1 left to right, slowly right to left. 2 1 2 1 2. కళ్ళు తెరిచే చేయండి, కళ్ళు మూవ్ చేయకండి. 1 2 1 2 రిలాక్స్. ఓకే, ఇప్పుడు రెండు షోల్డర్స్ పైకి తీసుకుంటాము. షోల్డర్స్ అప్. రెండు షోల్డర్స్ మీ చెవుల దగ్గర తీసుకోవాలి, పైకి లాగాలి. ఓకే, లాగి సడన్ గా కిందికి వదిలేయండి. ఇంతే, సింపుల్ ఎక్సర్సైజ్. ఓకే, 1 అప్ 2 డౌన్. ఫ్రీగా వదిలేయాలి, మనం కిందికి వదలొద్దు. అది వదిలేస్తే కింద పడిపోవాలి. అట్లా బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, 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 బ్రీత్ ఇన్ అప్,
వితౌట్ ఆర్మ్. గుడ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ ఫింగర్స్ విదిలించండి. ఇట్లా ఫింగర్స్ ఫ్రీగా వదిలేయండి. ఇప్పుడు చేతిలో నీళ్లు ఉన్నాయి, ఆడుకోవాలి. ఏం చేస్తాం మనం? జస్ట్ రిలాక్స్. ఓకే, రిలాక్స్. మళ్ళీ ఒకసారి చేద్దాం సేమ్ ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు సేమ్ ఏం చేస్తామంటే ఫింగర్స్ తో కిడ్నీ ఏరియాను ట్యాప్ చేస్తూ ఉంటాం. కిడ్నీ స్టోన్ కానీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా మనకి క్లియర్ అవుతుంది. 20 times ట్యాప్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే హ్యాండ్ ట్యాపింగ్, మెరిడియన్ ట్యాపింగ్ అన్నమాట. కాబట్టి అరచేతి నుంచి మీరు క్లాక్ వైజ్ గా పైకి వస్తాము, తర్వాత పై నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ కిందికి వెళ్తాం. ఓకేనా? 10 times ట్యాప్ చేద్దాము. 1 ట్యాప్, 2 3 4 5 6 షోల్డర్ వరకు వెళ్ళాలి. 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చెక్ చేసుకోండి. ఒకటి వెయిట్ లెస్ గా ఉంటుంది, ఒకటి ఫ్రీగా ఉంటుంది. అపోజిట్ చేయని దాన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ట్యాప్ చేస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10. Okay, relax. Just walk 20 steps with finger grip. కాలు యొక్క వేలి భూమిని గ్రిప్ చేస్తే వెళ్ళాలి వాక్. ఓకే, ఇప్పుడు లెగ్ మెరిడియన్స్, కాళ్ళ యొక్క మెరిడియన్స్. 2 కాళ్ళు దూరంగా పెడతాము. ఇది లోపల నుంచి ట్యాప్ చేస్తూ కిందికి వెళ్తాము, మళ్ళీ సైడ్ నుంచి ట్యాప్ చేస్తూ పైకి వస్తాము. ఓకేనా? ఓకే, స్టార్ట్. 5 times చేద్దాము. Okay, relax. Just walk 20 steps.
ఓకే, నెమ్మదిగా కూర్చున్నాము, ఒక 1 minute రెస్ట్. ఓకేనా? ఊరికే 1 minute ఊరికే ఉండకుండా ఉచిత సలహాలు. ఏంటిదండి? ఉచిత సలహాలు. ఇవి బాగా మందికి అలవాటు. ప్రపంచంలో సలహాలు ఇయ్యనోడు లేడన్నమాట. అర్థమైందా సార్? ఈ ఉచిత సలహాలు ఎంత డేంజర్ అంటే, అనుభవం ఉన్న వ్యక్తి ఉచిత సలహాలు ఇయ్యడు ఎప్పుడు కూడా. మీతో మాట్లాడాడు సబ్జెక్ట్ పరంగా. అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టంనట్టు మాట్లాడతారు. అయితే వేరే విషయాలు వేరు. బట్ ఆరోగ్యపరంగా ఉచిత సలహాలు చాలా డేంజర్. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రీల్ చూస్తారు మన వాళ్ళు. ఏంటిది? ఒక వాటర్ బాటిల్లో మీరు నిమ్మకాయ వేసుకొని 24 hours అదే నీళ్ళు తాగండి. నేను తాగుతున్నాను, మీరు తాగండి. అర్థమైందా? అంటే ఒక ఉదయం పూట మీరు ఆ నిమ్మకాయ వేసుకొని నీళ్ళు తాగడం వేరు. 24 గంటలు నిమ్మకాయ నీళ్ళు లోపలికి పోతే ఏమవుతుంది? ఏదైనా అతి అమృతమైన విషయమే కదా. ఇప్పుడు తిరుపతి లడ్డు, ఒక లడ్డు బాగుంటదండి తింటే, మంచిదే తిరుపతి లడ్డు. రెండో లడ్డు ఏంది, ఎక్కడ తినగలుగుతావు నువ్వు? మూడో లడ్డు ఇస్తే, మరి 5 లడ్డులు ఇస్తే తిరుపతి లడ్డు తింటావా? లేదే. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మంచైనా చెడైనా లిమిట్ ఉన్నప్పుడే కరెక్ట్. అది లిమిట్ దాటితే పాయిజనే బాడీకి. అర్థం చేసుకోవాలి. ఓకే, నిమ్మకాయ చెడు అని కాదు. అంటే ఈ ఉచిత సలహాలు చాలా డేంజర్. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇచ్చే సలహాలు. అట్లనే డిస్క్ ప్రాబ్లమ్స్ మీద, ఎందుకంటే నవేడేస్ భారతదేశం అంతా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య డిస్క్ ప్రాబ్లమ్స్. కామన్ డిస్క్ బల్జ్ మీరు అందరికి చెక్ చేయండి, 190 మందికి డిస్క్ బల్జులు ఉంటాయి. అర్థమవుతుందా? ఒక 10 మందికి ఉంటాయి. అంటే ఈ 90 మందిని కోసేటువంటి ప్లాన్ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. మీకు అర్థమైతలేదు. 90 మంది ఆపరేషన్ చేయించుకుంటే మనిషికి 2 లక్షలు అంటే భారతదేశ జనాభా ఎంత ఉన్నది? ఈ గేమ్ నడుస్తుంది ఆల్రెడీ. అంతకుముందు గర్భసంచి ఆపరేషన్ల మీద నడిచింది, ఇప్పుడు దీని మీద నడుస్తుంది. ఎందుకు అంటే తప్పు మనదే ఇక్కడ. ఎందుకు అంటే బల్జెస్ ఆర్ కామన్, బట్ అక్కడ నర్వ్ కంప్రెషన్ ఉందా లేదా అన్నది ఎవరు చూడట్లేదు. బల్జులు ఉన్నాయి, నాకేమన్నా అయిపోతుంది కావచ్చు. ఏం కాదు, ఏమైతుంది? ఇక్కడ ఇట్లాంటి వాటి మీద మనమేం చేస్తున్నామంటే క్యూర్ మీద వర్క్ చేస్తున్నాం. అంటే వీటికి శాశ్వతంగా ఎట్లా నిర్మూలన చేయాలి, ఏం చేస్తే అసలు దీని నుంచి బయటపడతారు అనేటువంటి లక్ష్యంతో మనం పనిచేస్తే, బయట ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది అర్థం కాదు. ఉన్నతమైన లక్ష్యాలు ఎవరికి అర్థం కావండి. అర్థమవుతుందా? వాళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్లు మనకు అంటే ఇష్టం కదా. ఇప్పుడు అనుభవం లేనప్పుడు 100 కామెంట్లు నీ ఇష్టం అనేది పెట్టేసుకోవచ్చు. ఏం జరుగుతుంది అక్కడ అంటే శాశ్వత పరిష్కారం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎందుకంటే మనమేమో సముద్రంలో ఎత్తున్నాం, వాడేమో ఒడ్డుకున్నాడు. ఒడ్డుకుండి 100 మాట్లాడొచ్చు, కానీ సముద్రంలో నువ్వు ఈదాలే అంటే నీకు ఆ గడ్స్ కావాలి. అంటే డిస్క్ ప్రాబ్లమ్ ను నేను శాశ్వతంగా క్యూర్ చేస్తాను ఒక మాట మాట్లాడాలి అంటే వెనక ఆ గట్స్ ఉంటేనే మన నోటి నుంచి బయటకు వస్తుంది మాట. మనీ ఈజ్ నాట్ ఏ మ్యాటర్, టైమ్ ఈజ్ మ్యాటర్. ఏంటండి? టైమ్ ఈజ్ మ్యాటర్. పేషెంట్ ఇచ్చే టైము, థెరపిస్ట్ గా నేను ఇచ్చే టైము చాలా వాల్యుబుల్ అన్నమాట. మనీ ఏమున్నా సార్, మనీ ఇప్పుడు ఒక 5 లక్షలు డిపాజిట్ చేస్తే డిస్క్ ప్రాబ్లం పోతుందా? 10 లక్షలు డిపాజిట్ చేస్తే పోతుందా? ₹1,00,00,000 డిపాజిట్ చేస్తే పోతుందా? కాదు. మనీ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. పేషెంట్ ఎంత సిస్టమేటిక్ గా టైం ఇస్తున్నాడు, ఆ పేషెంట్ కు థెరపిస్ట్ ఎంత సిస్టమేటిక్ గా టైం ఇస్తున్నారు, ఎంత ఫ్రీక్వెంట్ గా నాడి యోగాలో జాయిన్ అవుతుండు, పర్ఫెక్ట్ గా ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్ అక్కడ. కాబట్టి ఉచిత సలహాలు 100% మనం ఇవ్వద్దు. మనకు అనుభవంలోకి వచ్చిన తర్వాత మాత్రమే సలహా ఇవ్వాలి ఏదైనా సరే. ఇంకోటి, అనుభవం లేని సలహాలు తీసుకోవద్దు. అర్థమవుతుందా అండి? అనుభవజ్ఞుల దగ్గర సలహాలు తీసుకోవాలి. ఇంతే నేను చెప్పేది. ఏ ప్రాబ్లం కైనా చాలా సింపుల్. మన టైం వేస్ట్ కాకుండా మనం అప్గ్రేడ్ అవుతాం. రైట్, అయిపోయింది. 2-3 minutes అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కౌ అండ్ క్యాట్ పోజ్ చేద్దాం. ఓకే, ఇది చేసిన తర్వాత అడ్వాన్స్డ్ సూర్య నమస్కారాలకు వెళ్ళిపోదాం. ఓకే.
రైట్. కవర్డ్ క్యాట్ పోజ్ ఏంటంటే ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మీ మోకాళ్ళ కింద దిండు పెట్టుకోండి, ఓకేనా? మిగిలిన వాళ్ళు నో ప్రాబ్లం, కింద మాత్రం ఇట్లా మెత్తగా మీకు ఉన్నారు, ఓకే? కాబట్టి ఇది పొజిషన్, ఓకే, అందరు క్లియర్ అనుకుంటా. గుడ్. నేను మిమ్మల్ని చెక్ చేయట్లేదు, వీడియో చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి అంతే. అందరూ చేయొచ్చు, ఇది లంబర్ ప్రాబ్లమ్స్ కు పనిచేస్తుంది, ఓకేనా? చాలా సింపుల్. 5 వేళ్ళు ఎక్స్టెండ్ చేయండి మీరు ఇక్కడ, ఓకే? తర్వాత లెంత్, గాలి వదులుతూ గాలి తీసుకుంటూ నెమ్మదిగా సర్వైకల్ మెడను పైకంటాము, కంప్లీట్ గా లంబార్ ను కిందికి లాగుతాము. గాలి వదులుతూ తలను కిందికి అంటాము, మన యొక్క థొరాసిక్ అంటే వెన్నును పైకి లాగు. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. Breathe in up. Breath is matter here. Posture also matter. Breathe out down. Head down చేస్తాము, breathe out లో thoracic లో పైకి లిఫ్ట్ చేస్తాం. Breathe in up. Breathe out down. Breathe in up. Breathe out down. ఇప్పుడు సేమ్ విత్ లెగ్ చేస్తాం, కాలు, ఓకే? ఫస్ట్ రైట్ లెగ్ తీసుకుంటాము, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. డౌన్ లో ఏం చేస్తాం అంటే మన మోకాలను తెచ్చి మన చెస్ట్ కానించే ప్రయత్నం చేస్తాం, ఓకే? బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. Breathe in up, breathe out down. Breathe in up, breathe out down. Breathe in up, breathe out and relax. Opposite leg, breathe in up, breathe out down. 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 ఓకే, రిలాక్స్. ఇప్పుడు అపోజిట్ హ్యాండ్ అన్నమాట, అంటే ఆ లెగ్ కు అపోజిట్ హ్యాండ్ రేజ్ చేస్తాము, సేమ్ ఎక్సర్సైజ్ చేస్తాము, ఓకే? ఏం అర్థం కాకుంటే మీకు యూట్యూబ్ లో ఈ వీడియో ఉంటది, ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకొని పోజ్ కరెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఈవినింగ్ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఓకే? బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. Breathe in up, breathe out down. Breathe in up, count 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly come down. ఇప్పుడు opposite leg, opposite. Breathe in up, breathe out down. 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 Relax. ఓకే అండి, యోగి సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ చూడండి, అందరూ చూసిన తర్వాత కొత్త వాళ్ళు ఏం చేయాలి, మనం రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళం ఏం చేయాలని నేను చూపిస్తా, ఓకేనా? నమస్కార స్థితి. నమస్కార స్థితిలో ఏం చేస్తామంటే రెండు చేతులు పైకి లాగుతాము, చెవుల మధ్యలో రెండు చేతులు ఉంటాయి, ఓకే? ఇప్పుడు బ్రీతింగ్ ఒక గాలి తీసుకుంటూ రెండు మోకాళ్ళు బెండ్ చేస్తాం, మీకు నమస్కార స్థితి అట్లాగే ఉంటది. దీని ఎఫెక్ట్ మాక్సిమం లంబార్ మీద పడుతుంది, లోవర్ బ్యాక్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు డిస్క్ ప్రాబ్లమ్ వాళ్ళు ఓన్లీ ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, జస్ట్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. మోకాళ్ళు బెండ్ చేస్తాము, ఈ డైరెక్షన్ లో కూడా మీరు ఉండొచ్చు. ఇది ఒక ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు.
అంటే మేము చేసేంత ఈ 18 ఆసనాలు వేసాం. స్లోలీ బ్రీత్ అవుట్. గాలి వదులుతూ 2 చేతులు కాలు కింద పెడతాము. మన యొక్క తలను మోకాళ్ళు తామిస్తాము. బ్రీదింగ్, గాలి తీసుకుంటూ పైకి చూస్తాము. ఇది పాదాంగుష్టాసనం. తర్వాత ఇక్కడ జంప్ చేస్తూ చతురంగ దండాసనంలోకి వెళ్తాము. చతురంగ దండాసనం ఏంటంటే 2 చేతులు 2 కాళ్ళ మీద మాత్రమే మనం అవుట్. నౌ బ్రీదింగ్, గాలి తీసుకుంటూ భుజంగాసనం. ఈ భుజంగాసనం అందరూ చేయొచ్చు. మళ్ళీ మీరు పడుకొని చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ భుజంగాసనం, తర్వాత పర్వతాసనం, ఈ 2 చేసుకోవచ్చు మీరు. బ్రీదింగ్ ఆఫ్, హెడ్ వెనక్కి చూడాలి. ఇక్కడ కూడా ఏంటంటే అడ్వాన్స్ గా మీరు చేయాలి అనుకున్నప్పుడు కాళ్ళ వేళ్ళ పైన మాత్రమే బరువు ఉంటుంది, చేతుల పైన బరువు ఉంటుంది. మిగిలిన బాడీ ఎక్కడ కూడా భూమికి టచ్ కాదు. అట్లా కూడా చేయొచ్చు. మీకు ఇబ్బంది ఉంది అనుకుంటే కాళ్ళు భూమికి టచ్ చేయవచ్చు. అంటే మోకాళ్ళు, హిప్స్ భూమికి టచ్ చేయవచ్చు. లేదు అనుకుంటే ఓన్లీ కాళ్ళ యొక్క వేళ్ళు మాత్రమే భూమికి అందుతాయి. తర్వాత బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసనం. కాబట్టి దీంట్లో బ్రీదింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ మీరు భుజంగాసనం, పర్వతాసనం చేసుకోవాలి. అందరు కూడా లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ముందర తీసుకుంటాము. గాలి తీసుకుంటూ ఇది వీరభద్రాసనం. 2 చేతులు పైకి స్ట్రెచ్ చేస్తాము. దిస్ ఇస్ వీరభద్రాసనం. స్లోలీ బ్రీత్ అవుట్, గాలి వదులుతూ చతురంగ దండాసనం. బ్రీదింగ్, భుజంగాసనం. బ్రీత్ అవుట్, పర్వతాసనం. రైట్ లెఫ్ట్ రాన్, లెఫ్ట్ లెఫ్ట్ రాన్. స్లోలీ బ్రీదింగ్, వీరభద్రాసనం. బ్రీత్ అవుట్, చతురంగ దండాసనం. బ్రీదింగ్, భుజంగాసనం. బ్రీత్ అవుట్, పర్వతాసనం. జంప్, పాదాంగుష్టాసనం. బ్రీత్ అవుట్, పాదహస్తాసనం. బ్రీదింగ్, ఉత్కటాసనం. బ్రీత్ అవుట్, నమస్కారం. ఓకే, ఎవరికి వీలైనా వాళ్ళు చేయండి. మనతో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసే అందరూ కూడా ఇది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బ్రీదింగ్ అండ్ బ్రీత్ అవుట్, నమస్కారం. బ్రీదింగ్, ఉత్కటాసనం. బ్రీత్ అవుట్, పాదహస్తాసనం. బ్రీదింగ్, పాదాంగుష్టాసనం. జంప్, చతురంగ దండాసనం. బ్రీదింగ్, భుజంగాసనం. బ్రీత్ అవుట్, పర్వతాసనం. లెఫ్ట్ లెఫ్ట్ టర్న్, రైట్ లెఫ్ట్ టర్న్. బ్రీదింగ్, వీరభద్రాసనం. బ్రీత్ అవుట్, చతురంగ దండాసనం. బ్రీదింగ్, breathe out, right leg turn, left leg turn, breathe in, Virabhadrasana, breathe out, Chaturanga Dandasana, breathe in, Bhujangasana, breathe out, Parvatasana, jump, Padangustasana, breathe out, Padahastasana, breathe in, Utkatasana, breathe out, Namaskar. Okay, just walk 20 steps.
ఉపవిశ కూర్చుంటాము. కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకు డైట్, ఎందుకంటే చాలా డౌట్ ఏ డైట్ తీసుకోవాలి ఏంటి అనేది. కాబట్టి మనం డైట్ సో సింపుల్ అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎద్దుగానుగ నువ్వుల నూనె వాడాలి. ఏంటండి? ఎద్దుగానుగ లేదు చెక్కగానుగ నువ్వుల నూనె, ఇంగ్లీష్లో చెప్పాలంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కంపల్సరీ వాడాలి. చాలా మంది ఏం చేస్తారంటే నెల అవుతుంది 2 నెలలు అవుతుంది నొప్పులు తగ్గుతుందేవు అంటే ఎందుకమ్మా అంటే ఆయిల్ మార్చినావా అంటే ఆయిల్ మార్చరు, ఉప్పు మార్చినావా అంటే ఉప్పు మార్చరు, 3 నెలలు ఎక్సర్సైజ్ మాత్రం చేస్తారు. విషయం ఏంటంటే బండిలో ఇంజన్ ఆయిల్ లేకుండా బండి ఎట్లా చాలు చేస్తావు? ఒకవేళ చాలు చేస్తే ఏమవుతుంది? ఇంజన్ కాలిపోతుంది. ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటి? డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, మోకాల నొప్పులకు కానీ, సర్వైకల్ ఇష్యూ కానీ ఒకటే ప్రాబ్లం. ఏమైంది? లూబ్రికేషన్ లేదు అక్కడ కదా. కాబట్టి గ్రీజింగ్ పోయింది. కాబట్టి అక్కడ గ్రీజింగ్ ఇంక్రీజ్ కావాలి అంటే ఏం చేయాలి? ఆయిల్ వాడే ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి నాడి యోగంలో జాయిన్ అవుతున్నావు అంటే అది తీసుకుంటూ మీరు ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మార్చాల్సింది ఏంది? నువ్వుల నూనె, చెక్కగానుగా నువ్వుల నూనె, ఎద్దుగానుగా నెంబర్ 1 దొరుకుతాయి. అట్లాగే ఉప్పు ఏంటిదంటే కల్లుప్పు వాడాలి. సముద్రపు ఉప్పు, ఒరిజినల్ ఉప్పు మాత్రమే వాడండి వంటలలో. ఇంతే. ఇవి 2 మార్చండి, ఇంకేం లేవు. ఇవి మార్చి మీరు ఒక నెల 2 నెలలు గడిస్తే ఫ్యామిలీ అంతా వాడొచ్చు. ఇక నెల 2 నెలలు గడిస్తే 100% మీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అర్థమైందా? అది కాకుండా ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడు అవి నిజమైన ప్రాబ్లమ్స్. అప్పుడు కన్సల్టేషన్లు, ట్రీట్మెంట్లు, డాక్టర్లు అవసరం దానికి. కాబట్టి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఇదే, రూట్ కాజ్ మర్చిపోతాం మనం. మళ్ళీ అక్కడ పోతే డాక్టర్ ఏం చెప్తాడు? ఎక్స్రే ఎంఆర్ఐ తీసి ఇక్కడ బోన్ పెరిగింది, లేకుంటే ఇది బోన్ అరిగిపోయింది, చేసింది, ఇదే వాళ్ళు చెప్తారు అంతే. ఎందుకు అరిగింది అనేది కామన్ సెన్స్ ఉండదు మన వాళ్ళ దగ్గర. ఓకే, కాబట్టి సో సింపుల్. ఆయిల్ మార్చండి వెంటనే వంటలలో, పోపులలో. ఉప్పు మార్చండి. ఇవి 2 మార్చండి చాలు, ఇంకేం చేసే పని లేదు మీరు. ఓకే, కడుపు నిండా 3 పూట్ల భోజనం చేయండి. రైట్ అండి, ప్రార్థన చేసి ముగిద్దాము. ఇది రేపటి నుంచి మీరు చేయాల్సింది ఏమంటే ఈ వామప్స్, నేను చెప్పిన 1/2 అవర్ 45 minutes వామప్స్ రేపు 5:45 నుంచి నేను జాయిన్ అయ్యేంత వరకు వామప్ చేసుకోవాలి. ఈ యూట్యూబ్ వీడియో పంపిస్తాం మీకు. సాయంత్రం కూడా ప్రాక్టీస్ చేయండి వామప్సే మెయిన్. వామప్స్ చేసేస్తే డైరెక్ట్ మనం ఎక్సర్సైజ్ లోకి వెళ్ళొచ్చు ఈజీగా. ఓకేనా? రేపు మళ్ళీ 5:45 కలుద్దాం ఉదయం. సాయంత్రం ఇవి ప్రాక్టీస్ చేయండి, వీడియో లింక్ పెడతాను మీకు. సాయంత్రం ప్రాక్టీస్ చేసుకోండి అందరు. ఓకేనా? రేపటి నుంచి సూర్య నమస్కారాలు 5 సెట్లు ఉంటాయి. వామప్స్ మీరు ముందే చేసుకొని ఉంటే సూర్య నమస్కారాలు 5 సెట్లు అవుతాయి ఈజీగా. రైట్ అండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అదనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం.